ఆధునిక సాంకేతికత మరియు కొత్త విత్తన రకాల గురించి రైతుల్లో అవగాహన కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. మే 29న ప్రారంభమైన ఈ కార్యక్రమం ఈ నెల 12 వరకు సాగనుంది. ఇందులో భాగంగా హైదరాబాద్కు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తలు యామిని, రామకృష్ణమూర్తి, గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రానికి చెందిన సైంటిస్టులతో కలిసి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మిర్యాలగూడ నియోజకవర్గంలోని కొండ్రపోలు, జప్తి, వీరప్పగూడెంలో రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త యామిని మాట్లాడుతూ రైతుల అవసరాలకు తగినట్లుగా తమ ప్రయోగాలు కూడా ఉండాలనే ఉద్దేశంతో రైతుల నుంచి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నామని తెలిపారు. మరో శాస్త్రవేత్త రామకృష్ణమూర్తి మాట్లాడుతూ పచ్చిరొట్ట విత్తనాలు ఖరీఫ్కు ముందు నాటడం ద్వారా భూమి సారం పెరుగుతుందని తెలిపారు. గడ్డిపల్లి సైంటిస్ట్ ఆదర్శ్ మాట్లాడుతూ ఎరువుల ఉపయోగాన్ని తగ్గించడం కోసం సేంద్రియ పద్ధతుల వ్యవసాయం చేసేందుకు జీవామృతాల గురించి రైతులకు అవగాహన కల్పించామని తెలిపారు. ఇక ఆయా గ్రామంలోని రైతులు మాట్లాడుతూ శాస్త్రవేత్తలు చెప్పిన సలహాలు, సూచనలు తమకెంతో ఉపయోగపడతాయని అన్నారు. ముఖ్యంగా వరియే వేస్తున్నారు, కంటిన్యూస్గా వరియే. పంట మార్పిడి ఇంపార్టెన్స్, వాళ్ళు ఎట్లా వేరే క్రాప్ వేసుకోవచ్చు, క్రాప్ రొటేషన్ ఎట్లా చేయొచ్చు, ఇంటర్ క్రాపింగ్ ఎట్లా చేయొచ్చు, తర్వాత ఇంకా ఇంటగ్రేటెడ్ ఫార్మింగ్ ఎలా చేసుకోవచ్చు. సో అలాంటివి చేసుకొని హౌ దే కెన్ ఇంప్రూవ్ ఈల్డ్స్, వాళ్ళ ఉత్పాదకత ఎట్లా పెంచుకోవచ్చు, అలాంటి విషయాలు మేము వాళ్ళకి చెప్పాము. యాంత్రీకరణ గురించి అలాంటి విషయాలు చెప్పాము. ఈ ప్రోగ్రాం వలన మాకు వాళ్ళ సమస్యలు ఎన్నో తెలుస్తున్నాయి. అలాగే వాళ్ళకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇదంతా చేస్తోంది, ఇవన్నీ ఉన్నాయి అని వాళ్ళు కూడా కొత్తగా తెలుసుకుంటున్నారు. ఈ విధంగా చేయడం వలన మా దగ్గర ఉన్న పథకాలు కావచ్చు, మా పరిశోధన ఆవిష్కరణలు కావచ్చు, ఇవన్నిటినీ రైతులకి త్వరితగతిన త్వరగా చేరవేసే ప్రక్రియ మొదలైందండి. వాళ్ళకి ప్రధానంగా మట్టి పరీక్ష చేసుకోమని, జీవన ఎరువులు వాడుకోవాలని చెప్పేసి, అలాగే పంట మార్పిడి పైన ఫోకస్ చేస్తూ పచ్చి రొట్టె ఎరువులను మనకి ఎండాకాలంలో వేసుకున్నట్లయితే వాటిని మళ్ళీ పెంచి కలియదిన్నట్లయితే నేల యొక్క ఆరోగ్యం కూడా పెంపొందించడానికి ఆస్కారం ఉంటుంది. పంట మార్పిడి గురించి, నేల సారాన్ని పెంచుకునే దాని గురించి, ఇంకా విధిగా మా రైతుల సమస్యలు కూడా వారికి చెప్పడం జరిగింది. అధికంగా మందులు వాడొద్దు, వేసే మోతాదుకు మించి వేయొద్దు.